వెల్కమ్ టు మెగానే టీవీ. మైదానంలోకి అడుగు పెడితే బంతి ఆయన పాదాలకు బానిస అవుతుంది. డిఫెండర్లు అడ్డుకోవాలని చూస్తే గాలిలో కలిసిపోవాల్సిందే. ఆయన గోల్ కొడితే స్టేడియం అంతా ఒక్కసారిగా ఊగిపోవాల్సిందే. ఆయనే ఫుట్బాల్ ప్రపంచపు దేవుడు లియోనెల్ మెస్సీ. అర్జెంటీనాలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టి శారీరక పెరుగుదల లోపంతో బాధపడి అందరూ పనికిరాడని వదిలేసిన తనలో ఉన్న ఫుట్బాల్ ఫ్యాషన్తో ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగాడు. ఆయన ప్రయాణం ఒక అద్భుతం. ఆయన సాధించిన విజయాలు అనేకం. ఫుట్బాల్ అంటే మెస్సీ, మెస్సీ అంటే ఫుట్బాల్ అన్నంతలా ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆటగాడు మెస్సీ. అసలు మెస్సీలో ఏముంది? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఫుట్బాల్ చరిత్రలో ఆయనను ఎవరు అందుకోలేని ఎత్తులో ఊహించిన ఆ రహస్యాలేంటి? అర్జెంటీనాలోని రోసారియోలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు మెస్సీ. తండ్రి స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్, తల్లి పార్ట్ టైం ఉద్యోగి. 11 ఏళ్ల వయసులో అతనికి ఎదుగుదల లోపం అంటే గ్రోత్ హార్మోన్ డిఫిషియన్సీ అనే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స చాలా ఖరీదైనది. అప్పటికే ఫుట్బాల్లో మెస్సీ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. అతనిలోని ప్రతిభను గుర్తించిన బార్సిలోనా క్లబ్బు 13 ఏళ్ల వయసులో మెస్సీతో ఒప్పందం చేసుకుని అతనికి చికిత్స ఖర్చులు భరించడానికి ముందుకు వచ్చింది. ఆ క్లబ్బు అండతోనే మెస్సీ కోలుకున్నాడు. చిన్నతనం నుంచే ఆటలో ప్రావీణ్యం సంపాదించిన మెస్సీ తన టీనేజ్లోనే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. బార్సిలోనాలో అతని గురువు లాంటి రొనాల్డిన్హో మెస్సీ భవిష్యత్తు గురించి 2005లోనే జోస్యం చెప్పాడు. అప్పటికి మెస్సీకి 18 ఏళ్లు మాత్రమే. రొనాల్డిన్హో మాటలు అతిశయోక్తులు అనుకున్నారంతా. కానీ కొద్ది కాలంలోనే అది నిజమని ప్రపంచం గుర్తించింది. ఇప్పుడు చూస్తే మెస్సీ తన 6వ ప్రపంచ కప్లో ఆడుతున్నాడు. ఇది ఒక రికార్డు. 2026 ప్రపంచ కప్లో అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్లోనే మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఈ గోల్స్తో ప్రపంచ కప్లలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోజ్ రికార్డును బీట్ చేశాడు మెస్సీ. ప్రస్తుతం అతను మేజర్ లీగ్ సాకర్లో ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడుతున్నాడు. ప్రపంచ కప్లు, కోపా అమెరికా వంటి అంతర్జాతీయ టోర్నమెంట్లలో మెస్సీ అర్జెంటీనా జట్టును విజయపథంలో నడిపించాడు. 2022లో అర్జెంటీనా ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఆ విజయంలో కెప్టెన్గా, ఆటగాడిగా మెస్సీ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 2021, 2024లలో కోపా అమెరికా ఛాంపియన్ కూడా అయ్యాడు. మెస్సీని కేవలం గోల్స్ చేసే ఆటగాడిగానే చూడలేం. అతని ఆట ఒక అందమైన కళ. మెస్సీ ఆటను ఓ 10 నిమిషాలు చూస్తే చాలు. ఫుట్బాల్ ఆట గురించి పెద్దగా తెలియకపోయినా అతడి ప్రేమలో పడిపోతారు. అంత అందంగా ఒక సొగసుతో సాగుతుంది. అతను బంతిని డ్రిబ్లింగ్ చేసే తీరు, ఎంతమంది డిఫెండర్లు చుట్టూ ఉన్న బంతిని ఎవరికి చిక్కనివ్వకుండా ముందుకు దూసుకెళ్లే విధానం మంత్రముగ్ధులను చేస్తుంది. ఫ్రీ కిక్స్లో అతని నైపుణ్యం అద్భుతం. పీలే, మారడోనా లాంటి దిగ్గజాలను ఆటలో సాధించిన ఘనతల పరంగా మెస్సీ దాటేశాడు. క్రిస్టియానో రొనాల్డోతో పోలిస్తే గోల్స్ సంఖ్యలో రొనాల్డో కాస్త ముందున్నప్పటికీ జట్టుకు విలువ చేకూర్చడంలో, ఆట సొగసు ప్రదర్శించడంలో మెస్సీ ఒక మెట్టు పైనే ఉంటాడని ఫుట్బాల్ నిపుణులు చెబుతారు. ఇక బాలన్ డోర్ అవార్డుల విషయానికి వస్తే మెస్సీ ఏకంగా 8 సార్లు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని చరిత్ర సృష్టించాడు. రొనాల్డో 5 అవార్డులతో 2వ స్థానంలో ఉన్నాడు. మెస్సీ రికార్డు ఎప్పటికీ బద్దలు కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. మెస్సీ కేవలం ఒక ఫుట్బాల్ ఆటగాడు కాదు. అతను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తి. చిన్ననాటి అనారోగ్యం నుంచి కోలుకొని ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత ఉత్తమ స్థాయికి ఎదగడం ఒక గొప్ప ఉదాహరణ. అతని వ్యక్తిత్వం కూడా ఆదర్శప్రాయం. ఎంత ఎత్తుకు ఎదిగినా, వేల కోట్ల ఆస్తులు సంపాదించినా అతనిలో అహంకారం ఎక్కడా కనిపించదు. అణుకువతో వివాదరహితుడుగా జీవిస్తాడు. తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకుని 3 పిల్లలకు తండ్రిగా ఒక ఆదర్శవంతమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు చిన్న వయసులో తాను పడిన కష్టాలు గుర్తించుకుని ఎదుగుదల లోపంతో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నాడు. 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడు. ఇది నిజంగా గొప్ప విషయం. లియోనెల్ మెస్సీ తన కెరీర్లో 6వ ప్రపంచ కప్లో ఆడుతున్నాడు. ఇది అతని చివరి ప్రపంచ కప్ కావచ్చని అంచనా. ఒకవేళ ఇదే చివరి ప్రపంచ కప్ అయితే అతను ఎలా ముగిస్తాడనేది ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ మియామి తరపున మేజర్ లీగ్ సాకర్లో ఆడుతున్న మెస్సీ తన కెరీర్ ముగింపు దశలోనూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. యువ ఆటగాళ్లకు అతను ఒక గొప్ప ప్రేరణ. అతని ఆట, అతని వ్యక్తిత్వం, అతని నిబద్ధత రాబోయే తరాలకు ఒక పాఠం. మెస్సీ లాంటి ఆటగాళ్లు తరానికి ఒకరు మాత్రమే వస్తారు. అతని ఆటను, అతని ప్రయాణాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.